ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 26వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం శ్రమల్లో ఆనందం. శ్రమల్లో ఆనందం. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయించినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఈ దినాలు అనేక మంది మరి ఆయా జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. దేని బిడ్డారు దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. శ్రమ సమయాలు, పరీక్షా గడియలు దుఃఖకరమైనవి కాదు, అవి ఆనందకరమైనవి. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారయ్యారు. అంత్యోకియలోని స్త్రీలు మరియు పట్టణ ప్రముఖులు అపోస్తులు పట్టణం నుండి వెళ్ళగొట్టబడిన సందర్భాన్ని గురించిన వ్రాయబడిన మాట ఇది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 49 నుంచి 52 వచనాలు చదవండి. శ్రమల్లో, కష్టాల్లో, అవమానాల్లో, తృణీకారాల్లో ఎంతో ఆనందం. అంజూరపు చెట్టు పూత పూయినప్పుడు, ద్రాక్ష చెట్లు ఫలించినప్పుడు, ఒలివ చెట్లు కాపు కాయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు తన సమస్తాన్ని సర్వనాశనం చేసినప్పుడు హబక్కుకు నోట నుండి ఒక శ్రావ్యమైన పాట వెలువడింది. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటూ ఆ సమయంలో అతడు ఆనందగీత ఆలపించడం ప్రారంభించాడు. హబక్కుకు 3వ అధ్యాయం 18 వచ్చిన అవమానాలు, హింసలు, శోధనలు, దుఃఖం, నిరాశ, నిరుత్సాహం, కృంగుదల, పెను కెరాటాల్లాగా తమను ముంచెత్తున్న సమయంలో అపోస్తులు ఉత్సాహంతో పాటలు పాడారు. పరిశుద్ధాత్ముడి ఆదరణ మనం సంపూర్ణంగా అనుభవించి ఆనందించాలంటే పట్టుసడల విశ్వాసంతో ఆయన సలహాలు మనం అనుసరించాలి. మన పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, మన అనుభూతులు మనకు ఆనందాన్ని ఇవ్వనప్పుడు మనల్ని ఆదరించి ఓదార్చి నడిపించేది ఆయనే. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఇచ్చుకునేది అనేది ఒక అద్భుతమైనటువంటి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం శ్రమలు, కష్టాలు, పరీక్షల ద్వారా వెళ్ళడాన్ని మనం మహా ఆనందమని ఎంచుకోవాలంట. అలా ఎంచుకోవటం ఒక కవిత చెప్పినంత సులభం కాదు. అలా ఎంచుకోవటం అనేది ఒక మానసిక అనుభూతి కాదు, అది ఒక వాస్తవిక అనుభవం. కష్టాలు, తృణీకరణలు, ప్రమాదాలు, కృంగుదల, ఒంటతనం లాంటి నిరాశజనకమైన ప్రతికూల పరిస్థితులంటి మధ్యలో దేవుడి సన్నిధిని, దేవుడి వాగ్దానాన్ని, దేవుడి శాంతిని సంపూర్ణంగా అనుభవించడమే నానా విధమైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవటం. అంటే కూడికలు, తీసివేతలు మనకు బాగా వచ్చు. చిన్నప్పటి నుంచి మనం వాటిని బాగా నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని సన్నిధి అనుభవంలో మన శ్రమానుభవం తీసివేస్తే మనకి వచ్చేది మహా ఆనందం. మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నతగిన కావని అంటాడు పౌలు భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 వచ్చిన శ్రమలని మహా ఆనందములుగా ఇచ్చుకోవడానికి గల అద్భుతమైన కారణం ఇదే. దేవుని స్తోత్రం. మన పరిస్థితులు ఆనందకరంగా ఉండకపోవచ్చు, అవి ప్రతికూలంగా, నిరాశజనకంగా ఉండవచ్చు. అయినప్పటికీ దేవుని సన్నిధి వెలుగులు అవన్నీ ఆనందమయంగానే ఉంటాయి. ఆయన వాగ్దాన పట్ల మన విశ్వాసం మనల్ని ఆనందపు ఓట్ల వద్దకు నడిపిస్తుంది. మనం దేవుని చిత్తం నెరవేరుస్తూ జీవిస్తున్నప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన భావోద్రేకాలను తన నియంత్రణలో తీసుకుంటాడు. అప్పుడు కారు బొమ్మలు కప్పుకుంటున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం హబక్కుకులాగా ఆనంద గీతాలు ఆలపిస్తాం. తమ చుట్టూ నైరాశ్యపు చీకటి దట్టంగా కమ్ముకుని ఉన్న దయనీయమైన సమయంలో స్తుతిగీతికలు పాడుకుంటూ యుద్ధానికి వెళ్ళిన యెహోషాపాతు గాన బృందం కృతజ్ఞతా గీతికలు పాడుతూ తిరిగి వచ్చింది. దేవుని స్తోత్రం. భీకరమైన పెనుగాలి తుఫాను లాంటి శ్రమల్లో కూడా ఏమాత్రం కృంగిపోక సంతోష గీతాలు ఆలపిస్తూ పరుగులు తీస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను సంతోషించినాను, ఇక ముందు నువ్వు సంతోషిస్తున్నాను అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన అతడు తీవ్రమైన శ్రమల కురుములు కాలిపోతూ కూడా తన శరీరంలో ముళ్ళు సాతాను దూతగా తను వేధిస్తున్న వేదనకరమైన సమయంలో కూడా అతడు నా బలహీనత ఏందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను అంటాడు.
చిరునవ్వులు చిందిస్తూ హింసలు ఉపద్రవములు ఆపదలు ఆకలి దప్పుకలు కష్టములు దిగంబరత్వం లాంటి ప్రతికూల పరిస్థితులంటి మధ్యలో అతడు స్తుతి పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగాడు. అలాగైతే మన నిరాశజనకమైన పరిస్థితులన్నింటి మధ్యలో మనం కూడా పౌరు భక్తుల్లాగా ఆనందగానాలు చేస్తూ మన జీవిత యాత్రలో సంతోషంగా ముందుకు సాగిపోదాం. దేవుని బిడ్డ, కష్టాలు కలకాలం ఉండవు, కన్నీటి చారికలు కనుమరుగైపోతాయి, గుండెల్ని చీల్చేసే శోకాలు మరి మనల్ని కాసేపటికి నిమడిస్తాయి, నిరాశను నింపే కారుమబ్బులు నిర్జీవమైపోతాయి, నీళ్లుగా మారిపోయి దుఃఖం బాధ తిష్టవేసి కూర్చోవు, వ్యాధులు వేదనలు అట్టే అంటిపెట్టుకోవు, వణికిచ్చే చీకటి చలిరాత్రులు వెచ్చటి సూర్యోదయాలు అవుతాయి, పరీక్షలే ప్రగతికి సోపానాలు, శ్రమలే సంతోషానికి మార్గాలు, ఈనాటి అవమానాలే రేపటి ఆశీర్వాద జలులు, నేటి నిందలే నిత్య మహిమ బహుమానాలు. దేవుడు తన ఈ వర్తమానాన్ని దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ అనేకులకి ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎవరైతే శ్రమల్లో కష్టాలు గుండా పెడుతున్నారో వారు నాయనని ఈ శ్రమల్లోనే నాయన ఆనందించే కృప దయచేయండి. నాయన నీకు వందనాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. మరి ఎవరైతే రోగంతో నాయన టైఫాయిడ్స్తో, డెంగ్యూ ఫీవర్స్తో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఇంకా రకరకాల నొప్పి బాధ వ్యాధులతో హాస్పిటల్ ఐసీయూలో హార్ట్ అటాక్స్తో బాధపడుతున్న వారందరి పట్ల కృప చూపించి నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థత ఆరోగ్యం దయచేయండి. నాయనాని స్తోత్రాలు. దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనంతా మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అనిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.